హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ హైదరాబాద్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి రివైజ్డ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది ఆఫ్టర్ రిలిక్వేష్మెంట్ తర్వాత, అంటే ఎవరైతే ఈ ఉద్యోగం వద్దని అంగీకార పత్రం సంబంధించి ఏదైతే ఫామ్ ఫిలప్ చేస్తారో వారికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ సంబంధించి ఎవరైతే నాకు ఈ ఉద్యోగం వద్దని ఫామ్ని అయితే ఫిలప్ చేస్తారో వారికి సంబంధించినటువంటి వద్దన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు కాకుండా మిగిలిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ పోస్ట్కు వాటికి సంబంధించి సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రివైజ్డ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్టర్ రిలిక్విష్మెంట్ అండి ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించి ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ ది ప్రొవిజనల్ రిజల్ట్ నోటిఫికేషన్ డేటెడ్ ఆన్ 8/7/2024 ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇన్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ నెంబర్ 67/2027కి సంబంధించి ఇది నోటిఫికేషన్ నెంబర్ అండి. ద కమిషన్ హ్యాస్ కాల్డ్ ఫర్ ది రిలిక్వేష్మెంట్ ఫర్ ది ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ టు ది పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇన్ డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అలాగే ల్యాబ్ టెక్నీషియన్ టీవీవీపీ ఫ్రమ్ 11/7/2024 టు 14/7/2024 అండ్ 10 క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ గివెన్ ద రిలిక్వేష్మెంట్ అండి. ఎవరైతే వద్దనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి రిలిక్విష్మెంట్ ఎవరైతే ఫామ్ ఫిలప్ చేస్తారో వాటికి సంబంధించిన క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ కన్సిడరింగ్ ద రిలిక్విష్మెంట్ ద ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ ద ఫాలోయింగ్ కండిషన్స్ అండి. అంటే ఈ డేట్స్లలో, అంటే 11/7/2024 టు 14/7/2024కి సంబంధించి 10 క్యాండిడేట్స్ వచ్చేసి మాకు ఈ ఉద్యోగం వద్దనేసి ఈ ఫామ్ని అయితే ఫిలప్ చేయడం జరిగింది. దాన్ని మనం రిలిక్విష్మెంట్ సంబంధించి అంటారు, అంటే ఉద్యోగ అంగీకార పత్రం అండి, రద్దుకు సంబంధించి. దీనికి సంబంధించి ఇక్కడ మనం వీళ్ళు కాకుండా ఈ క్యాండిడేట్స్ ప్లేస్లో మరో 10 క్యాండిడేట్స్ అయితే ప్రొవిజనల్లీ సెలెక్షన్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా ఆఫ్టర్ కన్సిడరింగ్ ద రిలిక్విష్మెంట్ ద ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ విల్ బి పబ్లిష్డ్ ఇన్ ద ఫాలోయింగ్ కండిషన్స్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరికి వస్తాయంటే ద సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ కన్ఫర్స్ నో రైట్ టు అపాయింట్ ఇన్ ద అల్నెస్ ద ఆపర్చునిటీ అపాయింటింగ్ అథారిటీ ఈజ్ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ సచ్ ఎంక్వైరీ యాజ్ ద కేస్ మే బీ యాజ్ కన్సిడర్ నెసెసరీ సంబంధించి, అలాగే ఎవరైతే ఈ పోస్ట్కి ద క్యాండిడేట్ ఫౌండ్ ఫర్ ద ఫిజికల్ ఫిట్ ఫర్ దిస్ పోస్ట్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వారికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా అప్రూవ్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే సెలెక్టెడ్ డిపార్ట్మెంట్, అలాగే సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ టోటల్గా ఒకసారి రిలిక్వేష్మెంట్ అయిన తర్వాత ఏ క్యాండిడేట్ సంబంధించి ఒకసారి ఎంతమంది క్యాండిడేట్స్ ఇక్కడ సెలెక్ట్ అయ్యారో ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కమిషన్ వచ్చేసి పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో లేదా మన కమిషన్ వెబ్సైట్లో కూడా పొందుపరిచినట్లు తెలుస్తుంది. అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు క్లియర్గా. ఫ్రెండ్స్, ఇక టోటల్గా మనం ఒకసారి క్లియర్గా చెక్ చేద్దామని టోటల్గా వచ్చేసి 282 మెంబర్స్కి వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది. ఆఫ్టర్ రిలిక్వేష్మెంట్ అంటే ఒక 10 మెంబర్స్ తీసేసుకొని మొత్తం మిగతాగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ. If it comes to the notice of the commission later than any candidate had pursued in the information and selected it is not in order due to any act of the commission by any candidate సంబంధించి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు లీగల్గా ఏమైనా అంటే ఇల్లీగల్గా ఏమైనా సర్టిఫికేట్ సంబంధించి ఏమైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క జాబ్ అనేది క్యాన్సిల్ అయితే కావడం జరుగుతుంది. మీ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ నుంచి కూడా మిమ్మల్ని తొలగించే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే టీజీపీఎస్సీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ పబ్లిష్డ్ ఇన్ ద తెలంగాణ స్టేట్ గెజిట్ నెంబర్ 60 ప్రకారమే జరిగిందంటూ కూడా ఇక్కడ కమిషన్ అనేది చెప్పడం జరిగింది. ద ప్రొవిజనల్ సెలక్షన్ ఈజ్ సబ్జెక్ట్ టు ఫైనల్ అవుట్కమ్ ద కోర్ట్ కేసెస్. ఏవైతే కోర్ట్ కేసెస్ ఉన్నాయో వాటికి సంబంధించి క్లియరెన్స్ వచ్చినట్లు కూడా కొన్ని అయితే క్లియరెన్స్ వచ్చాయి, మరి కొన్ని అయితే ఇక్కడ కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. 16 వేకెన్సీస్ ఆర్ లెఫ్ట్ అన్ఫిల్డ్ డ్యూ టు ద నాన్ అవైలబిలిటీ సంబంధించి ఇంకా 16 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఇంకా 19 వేకెన్సీస్ రిమ్స్కి సంబంధించి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ ఆర్ కెప్ట్ ఇన్ ద వేకెంట్ యాజ్ పర్ ద ఇంటర్మ్ ఆర్డర్ సంబంధించి ఇక్కడ కోర్ట్ కేసు అయితే ఉంది. దానికి సంబంధించి
ఇంకా 19 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. 1 వేకెన్సీ వచ్చేసి కేటగిరీ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ కెప్ట్ ఇన్ ద విత్ హెల్డ్ యాజ్ పర్ ద ఇంటర్మ్ ఆర్డర్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్టు సంబంధించి ఇది కూడా కోర్టు ఆర్డర్ ఉందండి. ఒక్కొక్క వేకెన్సీ వచ్చేసి ఒక వేకెన్సీ వచ్చేసి ఎస్టీ కేటగిరీ సంబంధించి, ఇంకొక పోస్ట్ వచ్చేసి అంటే ఇంకొక వేకెన్సీ వచ్చేసి ఎస్టీ క్యాడర్లోనే ఖమ్మం డిస్టిక్ సంబంధించి కూడా ఇది కూడా కోర్టు కేసు అయితే ఉండడం జరిగింది. అలాగే ఎస్టీ కేటగిరీ ఇన్ వరంగల్ డిస్టిక్ 1 వేకెన్సీ ఇన్ ఎస్టీ కేటగిరీ ఇన్ హైదరాబాద్ డిస్టిక్స్ ఆర్ కెప్ట్ ఇన్ ద విత్ హెల్డ్ డ్యూ టు ద కాన్స్టిట్యూషనల్ ఎఫెక్ట్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే రిజల్ట్ ఆఫ్ 3 క్యాండిడేట్స్ ఆర్ హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇక్కడ పెండింగ్ ఉంచినట్టు చెప్పడం జరిగింది. ఇక్కడ క్లియర్గా హానరబుల్ హైకోర్టుకు సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పిటిషనర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక 1 వేకెన్సీ ఇన్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కెప్ట్ ఇన్ పెండింగ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. డ్యూ టు హానరబుల్ హైకోర్టు ఇక్కడ కేస్ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. హ్యావింగ్ రిగార్డ్ టు అబోవ్ సబ్మిషన్ ఆఫ్ ది కోర్ట్ డీమ్డ్ ఇట్ ఫిల్ అండ్ ప్రాపర్ డైరెక్ట్ టు response to consider the certificate submitted by the petitioner and receive the merit list after verification of certificate అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఇక దీనికి సంబంధించి కూడా కొన్ని కోర్ట్ ఆర్డర్స్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ని అయితే చెక్ చేయండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అనేది ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీకు కూడా వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి అనేది వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.